హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఇది మసాలాతోని చేయడం లేదు, నేను టమాటాలు వేసి చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొందరికి తెలిసే ఉండవచ్చు, కాకపోతే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ తీసుకున్నాను. మిరపకాయలు, ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకున్నాను. మనము గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే వంకాయల్ని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో ఇవి కొంచెం నల్లగా కాకుండా ఉండడానికి వేసుకున్నాను. కాకపోతే నేను ముందుగానే వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగా వేగాలి, దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఒక బౌల్ పెట్టుకొని ఈ వంకాయలు అనేవి అందులో మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. మసాలాలు కొబ్బరి, పల్లీలు వేసి, నువ్వులు వేసి అన్నీ చేసుకుంటారు, కానీ కాకపోతే నేను ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చేస్తున్నాను. ఓన్లీ టమాటాలతోటి చేస్తున్నాను. ఇంకేం మసాలాలు కూడా వాడలేదు నేను ఇందులో. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వనిచ్చాను. చూడండి ఇవి ఎలా మెత్తగా అయిపోయాయో. కర్రీ అయితే చాలా బాగుంది. మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అవి తీసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను కర్రీకి సరిపడా. అందులో జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అవి బాగా వేగనిచ్చాను. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా వేగాలి, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా. ఆనియన్ కూడా మిక్సీ పట్టి వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కాకపోతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా కట్ చేసే వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ అనేది బాగా కలుపుకోవాలి. ఆయిల్లో వేసుకోవచ్చు, కొందరైతే టమాటాలు వేసుకున్నాక కూడా వేసుకుంటారు, కాకపోతే నేను ఏ కర్రీలో అయినా ఆయిల్లోనే అల్లం పేస్ట్ అనేది వేస్తాను. ఇది బాగా వేగింది. తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు 2 కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను. లాస్ట్లో వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడే వేస్తాను ఏ కర్రీలో అయినా కానీ. ఇది వేసుకొని బాగా కలుపుకున్నాను. టమాటాలు ఒక 2-3 తీసుకున్నాను కదా, అవి బాగా చిన్నగా కట్ చేసుకున్నాను. అవి అనేది ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇవి బాగా గుజ్జులాగా తయారయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. టమాటా అనేది తొక్క అనేది లేకుండా ఫ్రై అయితే కర్రీ అనేది చాలా బాగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా తయారవుతుంది. ఇలా తయారైపోయింది నాకైతే. తర్వాత 2-3 స్పూన్ల కారము, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఎందుకంటే వంకాయలలో వేసుకున్నాను కదా, చూసి వేసుకోండి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా కలపాలి. ఇది ధనియాల పొడి. బాగా కలుపుకున్నాను. కొంచెం టమాటాలకి ఈ కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ పట్టేలాగా కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని వేయించుకున్నాను. ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత చూడండి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను గ్రేవీ కోసం. వంకాయలు అనేది మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో వేసుకోవడానికని కొన్ని వాటర్ పోసుకున్నాను, ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే. ఇది కొంచెం మసిలిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలని ఆయిల్లో, ఇవి ఇందులో వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం కలుపుకోవాలి. కొంచెం వంకాయలకు అనేది మసాలా అన్నీ పడితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ కాకుండా ఇలా టమాటా వేసి చేస్తే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.